అండి. మీ పేరు? బాలరాజ్ ఎక్కడ ఉంటారు? రామ్నాథ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ ఏం కాలేదు మేడం, యథావిధిగా ఉంది. అంటే ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? ఏం రోడ్లు కానీ ఏం మరుగుదొడ్లు కానీ ఇది కానీ ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇదే మన- ఇదే ఎలా పద్మరావు మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్. ఇప్పుడు మీకు కొత్త రోడ్లు పడ్డాయా? ఏం పడలేదు మేడం, ఏం డెవలప్మెంట్ కాలేదు. అప్పుడే కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఏం లేదు. మీ సమస్యల పైన కంప్లైంట్ చేస్తే ఏమంటున్నారు? ఏం లేదు, తన రెస్పాన్సిబిలిటీ లేదు. వాటర్ ప్రాబ్లం ఉందా మీకు? వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఉన్నది వాటర్ ఉంది, అన్ని వాటర్ కూడా సరిగా వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుంది? సరిగా ఇదే టైం వస్తుంది. ప్రాబ్లం కంప్లైంట్ చేస్తే స్పందించండి. ఇబ్బంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఉంది, పద్మరాజు టీఆర్ఎస్. అవును, మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్. మీ పేరు? శ్రీనివాస్, ఏడుంటారు? చీరాల. చీర్యాల. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చీర్యాల కూడా మున్సిపాలిటీలో కలిసింది, మరి ఎట్లుంది పరిపాలన విధానం? ఇక అట్లనే ఉన్నది. ఇక డెవలప్ అయిందా చీర్యాల? డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయింది. ఏం డెవలప్ అయింది? బిల్డింగ్లు. ఎవరున్నారు ఎమ్మెల్యే మీ సైడ్? మల్లారెడ్డి. మల్లారెడ్డి. మీ కార్పొరేటర్ ఎవరు? మీ కార్పొరేటర్ ఎవరు? మా- మీ కార్పొరేటర్ ఎవరు? పెద్ద అన్న. ఓకే. ఇప్పుడు మీకు నీళ్లు టైం టు టైం వస్తున్నాయా? ఆ వాటర్ వస్తుంది. టైం వస్తున్నాయి. మరి కొత్త రోడ్లు పడ్డాయా? కరెంట్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం. కొత్త రోడ్లు వేసినారా? కొత్త రోడ్లు వేసినారా? లేదు. వేయలేదు. పాత రోడ్లు డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారా? చేస్తున్నారు. అన్ని పాత రోడ్లే. ఇంకేం డెవలప్మెంట్ కావాలి మీ ఏరియాలో? ఇక మస్తు ఉన్నాయి మీకు చెప్పాలంటే. చెప్పుది. మీ పేరు? పి విజయ, ఎక్కడ ఉంటారు? పార్షుట్ట న్యూ అశోక్ నగర్. పార్షుట్ట న్యూ అశోక్ నగర్. మేడం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? పర్లేదు, మంచినే ఉంది, బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం వాటర్కే కొద్దిగా తక్కువ వదులుతున్నాడు. టైమింగ్ అనేది ఏమంటారు, లేటుగా వదులుతున్నాడు. రాత్రి 9:30కి 10 o'clock అట్లా వదులుతున్నారు. మొత్తం సరిగ్గా కొంచెం వదిలేట్లేదు. కొంచెం అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి మేడం, తొందరగా వదిలేటట్టు చేయమని చెప్పండి. మీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు మేడం? మా ఎమ్మెల్యే అంటే పద్మరావు ఆయనని. కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ అంటే తనే అనుకుంటా, నాకు అంత తెలియదు. అయితే ఇప్పుడు మీకు ఇంకా ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఏం డెవలప్మెంట్ అంటే ఇంకా అంటే మీకు కొత్త రోడ్లు కానీ, డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, స్ట్రీట్ లైట్స్. రోడ్లు చేసిర్రు. స్ట్రీట్ లైట్స్. లైట్లు ఉన్నాయి. రోడ్డు కూడా మొన్ననే తయారైపోయింది. ఇంకేంటి అవైతే ఉన్నాయమ్మా. దోమలు అయితే వస్తున్నాయి బాగానే. ఆ చెత్త అయితే చెత్తవాడు వచ్చి తీసుకెళ్తున్నాడు. కంప్లీట్ చేశారా వీటి పైన మీరు మీ ఎమ్మెల్యేకి కానీ ఇట్లా? కంప్లీట్ చేసినాము. ఎప్పుడైనా ఏమంటారు, మాకు వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం ఇండ్లు అన్ని మునిగిపోతాయి. అదొక్కటి చెయ్యాలి మాకు. మొత్తం ఇండ్లు మనిషి మునిగిపోతాయి మాకు. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? ఏం చేస్తామంటే చెయ్యాలి కదా. అంటే మీరు అవుతే ఏం చేస్తారు? ఏం మా ఫస్ట్ మోరీలదే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. నీళ్ళు వస్తాయి కదా మాకు, అదే సాల్వ్ చేసుకుంటాం. పేరు? పూర్తి. ఎక్కడ ఉంటారు? రామ్నాథ్ గుండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ అంతా కరెక్ట్ గా జరుగుతుందా? సాటిస్ఫైడా మీరు? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఈయన మన ముఠా గోపాల్. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ చారి ఆయన రవిచారి. మరి మీ కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ మీ ఏరియాకు రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం, తిరగడం లాంటివి చేస్తారా? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఓకే. టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. డ్రైనేజెస్ క్లీన్ అవుతున్నాయా? స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? కొత్త రోడ్లు పడ్డాయా? మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవు. దోమలు కానీ, చెత్త సమస్యలు ఏం లేవు. ఓకే. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ వస్తుందంటే నలుగురికి కావాల్సింది మంచి చేసేవాళ్ళు రావాలి. మంచి చేసేది కావాలి. అంటే ఏ విధమైన మంచి చేయాలి అంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేయాలి. అండి. మీ పేరు? నాగరాజ్. ఎక్కడ ఉంటారు? రామంతపురం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? బాగానే ఉంది. అంటే ఏ విధమైన డెవలప్మెంట్ చూస్తున్నారు? మీరు సాటిస్ఫైడా? అంటే ఇంకా
ఇంకా కాలే, ఇంకా క్లియర్ కాలేదు. అవుతుంది, పనులు నిదానంగా అవుతున్నాయి. నీళ్లు టైం టు టైం వస్తున్నాయా? వస్తుంది. కొత్త రోడ్లు పడ్డాయా? కొత్త రోడ్లు అక్కడక్కడ పడ్డాయి కానీ ఇంకా మొత్తం కంప్లీట్ కాలే. మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ మీ సైడ్ వస్తారా? వస్తారు. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఈ లక్ష్మారెడ్డి. కార్పొరేటర్ కార్పొరేటర్ తెలియదు. అంటే ఇప్పుడు మీకు దోమల సమస్యలు కానీ చెత్త సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ దోమల సమస్యలు అయితే బాగుంది, దోమలు అయితే ఉన్నాయి. కంప్లైంట్ చేశారా? దోమల మందు గురించి వస్తున్నారా? వస్తారు దోమలు కూడా. ఏమంటున్నారు ఇట్లాంటి విషయాల పైన కంప్లైంట్ చేసిన ఏరియాలో? ఏమంటారు, అవుతాయి అంటారు. అయితే అవుతున్నాయి, అట్లా నిదానంగా అవుతున్నాయి పనులు, అవుతలేవు అని కాదు, నిదానంగా అవుతాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఏం చెప్పలేము కదా, రాజకీయం అది, మనం ఎట్లా చెప్తాం. మీరు ఓటేసేటప్పుడు పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే పర్సన్? క్యాండిడేట్ అక్కడ పని చేసే వాళ్ళు. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? అంతేం లేదు, అంత బిజినెస్ మ్యాన్ మాకు, అంత కార్పొరేటర్. చెప్పండి. మీ పేరు? శ్రీధర్, ఎక్కడ ఉంటారు? ఓల్డ్ మిర్జర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది? మంచిగానే అవుతుంది. అంటే రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా? వాటర్, స్ట్రీట్ లైట్లు అంతా ఓకే ఉంది. రోడ్లకి అయితే కొద్దిగా ప్రాబ్లం. అంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే సరిగా రోడ్ సరిగా లేవు. ఇగో ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నది అట్లా ఉన్నాయి. కంప్లైంట్ చేశారా అసలు మీరు దీని గురించి? కంప్లీట్ చేసాం కానీ ఏం పట్టించుకుంటలేరు. మళ్ళా కుక్కలు ఉంటాయి కదా, ప్రతి గలీలో ఒక 10 కుక్కలు ఉంటాయి, స్ట్రే డాగ్స్. దాని గురించి ఎన్నో కంప్లైంట్ ఇచ్చాం, దానికి ఎవరు పట్టించుకోరు. అంటే ఎలాంటి రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి? రెస్పాన్సే లేదు అసలు. మీ ఎమ్మెల్యే ఎవరు అసలు? ఆ ఎమ్మెల్యే ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఆయన చనిపోయింది. ఆయన కనకారెడ్డి అని ఉండే అల్వాల్. ఆయన ఎప్పుడు లేడు, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఉండేగా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయ్యింది. రేవంత్ రెడ్డి ఉండే ఒకప్పుడు, ఇప్పుడు ఆయన మినిస్టర్ అయిపోయింది, చీఫ్ మినిస్టర్. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? జిహెచ్ఎంసీ అయితే వస్తే నాకు డౌట్ బీజేపీ రావాలి. ఎందుకు బీజేపీ రావాలి? బీజేపీ రావాలా అంటారు చాలా మంది. నేను కూడా అదే, నా ఒపీనియన్ కూడా అదే, బీజేపీ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రామచందర్, ఎక్కడ ఉంటారు? మహారాజ్పేట. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు ఏమంతా లేవు. డెవలప్మెంట్లు ఏమున్నాయి అని రేట్లు అన్ని పడిపోయినాయి. ఏమంతా డెవలప్లు ఉన్నాయి, కొద్దిగా అంటే మెయిన్ సమస్యలు జిహెచ్ఎంసీ అనుకుంటే చెత్త, మున్సిపల్ సమస్యలు, వాటర్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, అలానే రోడ్ల సమస్యలు ఉంటాయి. రోడ్లే ఉన్నాయి, వాటర్ బాగానే ఉంది. వాటర్ బాగానే వస్తుంది. రోడ్లు అంటే ఊర్లోకి పోయేదాన్ని అన్ని గుంతలు అవన్నీ ఊర్లతో వాళ్ళని బాగాలేదు. మళ్ళీ వాటర్ బాగానే వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరు అసలు? కాలయాదయం. కార్పొరేటర్ ఎవరు? ఏమో తెలియదమ్మా. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీ ఏరియాకి రావడం, చూడడం, సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తున్నారా? వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు, చేస్తాడు. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇవి కాకుండా? ఏం లేవు, మా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? చెప్పలేము, ఏ పార్టీ చెప్తామమ్మా మనం. ఏదా అని చెప్తా, ఏది కరెక్ట్ ఉంది, గెలిచిందా గ్యారంటీ లేదు. అంటే మీరు ఓటేసే ముందు అభ్యర్థిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? ఇంతకు ముందు వేసేది కానీ ఇప్పుడు అయితే పార్టీని చూసి చేస్తున్నాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో ఒకటి. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేంజెస్ చేస్తారు? ఏం చేయాలి మీరు చెప్పాలి, మీరు ఏం చేస్తారు చేంజెస్? మేమేం కార్పొరేటే కావు, మేమేం చేంజ్ కావమ్మా, అంత పరిస్థితి లేదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి. ఎక్కడ ఉంటారు? షాపూర్ నగర్. అయితే ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అంటే ఓకే, వాటర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ ఏదైనా సరే ఓకే. నెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటే కొన్ని మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు అయినా సరే, మన రీసెంట్గా టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేశారు బిఎస్ఐలో. అలాగే రేషన్ కార్డులు, పింఛన్లు కూడా మొన్న 15th కొత్త వాళ్ళకి, అర్హులైన అందరికీ పింఛన్లు ఓకే అవుతున్నాయి. నెక్స్ట్ రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు అయినా సరే. వాటర్ టైం టు టైం వస్తుందా మీకు? వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా రోడ్లు పడడం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, దోమలు, చెత్తలు ఇలాంటి సమస్యలు ఏమన్నా? అవేం లేవు. ఇప్పుడు రీసెంట్గా 8 కోట్లు ఒకటి శాంక్షన్ అయింది, అది రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. గాజుల రామారంలో, మాదేవపురంలో ఒక స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎమ్మెల్యే మా
హనుమంతన్న రావాలని ఉంది. కాంగ్రెస్ ఇన్ఛార్జి కొద్లాపూర్. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు, కానీ ఆయన చేయడం అయితే లేవు, వర్క్ ఏం చేయట్లేదు. ఇన్ఛార్జ్ ఉన్నా కానీ మొత్తం తిరిగి అన్ని మంచిగా చేస్తుంది. అంటే మీరు ఓటేసేటప్పుడు పార్టీని చూసి ఓటేస్తారా ఆ పర్సన్ చూసి ఓటేస్తారా? పర్సన్ చూసి ఓటేస్తారు. పార్టీ ముఖ్యం కాదు, అందుబాటులో ఉండే వ్యక్తి ఎనీ టైం ఏ పనైనా చేస్తాడు. పేరు? నా పేరు సుబ్బారావు. ఎక్కడ ఉంటారు? నేను జయరామ్ నగర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? పర్వాలేదు బాగానే ఉంది. ఓకేనా? అంటే మీరు సాటిస్ఫైడా డెవలప్మెంట్ కి? డెవలప్మెంట్ బాగానే ఉంది. వాటర్ సప్లై లేదు, డ్రింకింగ్ వాటర్. ఏ టైం నుంచి ఏ టైంకి వస్తున్నాయి వాటర్? టైం అంటూ లేదు, టైం లేదు, ఏ టైం అంటే టైం. అది సరిగ్గా వస్తాయి లేవు. ఎంతసేపు ఇస్తున్నారు ఓ అరగంట 45 నిమిషాలు ఇస్తాం. Okay. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? కొత్త రోడ్లు పడడం కానీ, డ్రైనేజ్ క్లీనింగ్, డ్రైనేజ్ బాగానే ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. అదొకటే ఉంది. స్ట్రీట్ లైట్స్, బాగానే ఉంది. రోడ్లు కరెక్ట్ గా ఉన్నాయా? ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? వివేకానంద. కార్పొరేటర్? కార్పొరేటర్ ఐడియా లేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీ ఏరియాకి రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తారా? ఎప్పుడైనా కార్పొరేటర్ వస్తారట, మరి నాకు అంత ఐడియా లేదు. అంతేగాని మీ సమస్యలు తెలుసుకోరా? అంత ఐడియా లేదు నాకు దాని మీద. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది మీ అభిప్రాయం? మాకు మేము పని చేసి బతుకోవాలి, మాకు ఏదైతే అంటే పార్టీతో మాకు సంబంధం లేదు కదా. మేము పని చేస్తేనే మేము బతికేది. అంటే ఇప్పుడు మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? మనుషులు చూసే మాకు పని చేసేవాడు ఉంటే ఏ లేకపోతే లేదు. నమస్తే అండి, మీ పేరు? కృష్ణ, ఎక్కడ ఉంటారు? ముషీరాబాద్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మీరు సాటిస్ఫైడా? ఎట్లా ఉంది అట్లా ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ చెత్త అట్లే ఉన్నాయి. అంటే మెయిన్ ముఖ్యమైన సమస్యలు, ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి. వాటర్ రావట్లేదు, వాటర్ వస్తుందా? ఎప్పుడు రోడ్లు మామూలుగా 2 daysకి వస్తుంది, అవి కూడా సరిగా రావట్లేదు. రోడ్లు చక్కగా లేవు, గుంతలు ఉన్నాయి. మున్సిపల్ అప్పుడు వర్షం వచ్చినట్టు పెద్ద బీభత్సంగా అనిపిస్తుంది. మనం కంప్లైంట్ చేస్తారా వీటన్నిటిపైన మీరు? వస్తూనే ఉంటాం, వాళ్ళు వస్తూనే ఉంటారు, ఏమంటారు కంప్లైంట్ చేస్తే? చేస్తామంటాం, వస్తామంటాం. అసలు మీ ఎమ్మెల్యే ఎవరు? గోపాల్, ముఠా గోపాల్, మీ కార్పొరేటర్ ఎవరు? రవిచారి వాళ్ళు రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం వస్తుంటారు, కానీ ఎంత వచ్చినా సమస్యలు అయితే అట్లే ఉంటుంది. చెప్తే ఏమంటున్నారు? సరే అంటారు, తీసుకుంటారు, కంప్లైంట్ తీసుకుంటారు. దానికి ఎప్పుడు చేస్తారంట? అది అట్లా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? అది మనం చెప్పలేము, అది ఆ పొజిషన్ కూడా ఆ వాళ్ళనే అడగండి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు సార్? అట్లా చెప్పొద్దు, మనం చేసేది